హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే ఏంది? ఇంట్రెస్ట్ ఈజ్ ద ఎక్స్ట్రా మనీ పెయిడ్ ఆర్ ఎర్న్డ్ ఆన్ మనీ. ఈజ్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఆర్ ద రివార్డ్ ఫర్ సేవింగ్. వడ్డీ అంటే అప్పు తీసుకున్న లేదా పెట్టుబడి పెట్టిన డబ్బుపై అదనంగా చెల్లించే లేదా పొందే మొత్తం. దాన్ని ఇంట్రెస్ట్, వడ్డీ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? Simple interest is calculated only on the original amount. It is fixed, predictable. సాధారణ వడ్డీ అనేది మొదటి మూలధనంపై మాత్రమే లెక్కించబడుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ బై 100. ఫస్ట్ ఇయర్కి అదే వడ్డీ వస్తుంది, సెకండ్ ఇయర్కి వడ్డీ అంతే ఉంటుంది, థర్డ్ ఇయర్కి కూడా వడ్డీ అంతే ఉంటుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయిందో చూద్దాం. Compound interest is calculated on the principal plus all the accumulated interest from previous periods. Your interest starts earning its own interest. చక్ర వడ్డీ అనేది మూలధనం మరియు గతంలో వచ్చిన వడ్డీపై లెక్కించబడుతుంది. ఫార్ములా చూస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టైం. ఇది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకటి కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరము వడ్డీ పెరుగుతూ ఉంటుంది అమౌంట్ మీద. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రిన్సిపల్ 1000 రూపాయలు, ఇంట్రెస్ట్ 5%, టైం 2 years తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. ప్రిన్సిపల్ 1000 ఇంటూ 5 ఇంటూ 2 బై 100 క్యాలిక్యులేట్ చేస్తే 100 వస్తుంది. సో టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ప్రిన్సిపల్ ప్లస్ 100 ఇంట్రెస్ట్ 1100. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 2. టైమ్ 2 years కాబట్టి 1000 ఇంటూ 1.05 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1102.50. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. అమౌంట్ టోటల్ అమౌంట్ 1102.50 మైనస్ ప్రిన్సిపల్ 1000 102.50. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ మీద కంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది. కంపేర్ చేస్తే సింపుల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ మీద క్యాల్కులేట్ అయ్యేది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ మీద క్యాల్కులేట్ అవుతుంది, తర్వాత నుంచి ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ మీద కూడా క్యాల్కులేట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ ప్రతి సంవత్సరం కాన్స్టెంట్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం వడ్డీ పెరుగుతూ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో గ్రోత్ కాన్స్టెంట్ గ్రోత్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్స్పోనెన్షియల్ సంవత్సరం ఇంకా పెరుగుతూ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో రిటర్న్స్ లోయర్ రిటర్న్స్ ఓవర్ టైం, తక్కువ వడ్డీ. గ్రాఫ్ ప్రకారం ఇట్లుంటుంది. ఫస్ట్ ఇయర్ రెండు ఒకటేలా కనిపిస్తాయి, కానీ ఇయర్స్ పెరిగే కొద్దీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుంది.